సింగ్ గారు చాలా ఆరోగ్యంగా ఉన్న దినాల్లో ప్రకాశం జిల్లాలో మార్కాపూర్కి అల్లంత దూరాన ఒక స్థలంలో మీటింగ్లు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ సందర్భాల్లో విపరీతంగా చుట్టుపక్కల వర్షాలు పడుతున్నాయి. భగత్ సింగ్ గారు వాతావరణము చుట్టుపక్కల పరిస్థితులు అంత పట్టించుకునేవాడు కాదు. అంటే ఆయనకి అవగాహన లేదని కాదు దాని అర్థము. ఆయన పరిశుద్ధాత్మ దేవుని మీద ఎక్కువ ఆధారపడేవాడు. అందుకే ఎక్కడికి మీటింగ్లకి వెళితే చుట్టుపక్కల వాళ్ళు అన్నారన్నా, చుట్టుపక్కల అంతా వర్షాలు పడుతున్నాయన్నా, మనం మీటింగ్స్ డ్రాప్ చేసుకొని ఏదైనా ప్రార్థన కోడికలు ఎలాగ పెట్టుకుంటే బాగుంటుంది అంటే భగత్ సింగ్ గారు అన్నారంటే, లేదు, ఈ వర్షాలు పడినా ఏం పడినా దేవుడు ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కొరకు మీటింగ్లు ఏర్పాటు చేశాడేమో. ఆ ఊర్లో కరడుగట్టిన క్రైస్తవ విరోధకుడు ఉన్నాడంట. ఆయన అనుకున్నాడు, ఈ ఊర్లో మీటింగ్లు జరిగితే ఈ ఊర్లో ఎవరు యేసు ప్రభుని నమ్ముకుంటారు, ఎవరు ఆ ప్రభు దగ్గరికి వస్తారు. భగత్ సింగ్ గారు మొదటి రోజు మీటింగ్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆయన కూడా ఎలాగ జరుగుతుందని వచ్చినాడంట. ఆ 3 దినాల